విక్రమార్క మహారాజా ఇంత బరువునెత్తుకొని నడుస్తున్నారు కదా, అలసట తెలియకుండా ఉండటానికి ఒక బ్రిటిష్ వాళ్ళ కథ చెప్తాను విను. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం నుండి ఎంత ధనాన్ని సంపదని కొల్లగొట్టారంటే ఆ లెక్కలు వేయాలంటే చైనా సూపర్ కంప్యూటర్ కూడా క్రాష్ అయిపోతుంది. అందువలన ముఖ్యమైన 4 వస్తువుల గురించి చెప్తాను. వీటికి విలువ కట్టడం అనేది అసాధ్యం. నెంబర్ 4, సుల్తాన్ గంజ్ బుద్ధ. ఈ బుద్ధుడి విగ్రహం పొడవు 7 అడుగులు, ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. నెంబర్ 3, పంజాబ్ని పరిపాలించిన రంజిత్ సింగ్ మహారాజ్ గారి బంగారు సింహాసనం. దీనికి విలువ కట్టాలంటే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ జ్యువెలరీ మొత్తం అమ్మాల్సి వస్తుంది. నెంబర్ 2, టిప్పు సుల్తాన్ ఖడ్గం. ఆయన చనిపోయిన తర్వాత సిగ్గు లేకుండా బ్రిటిష్ వాళ్ళు తమ సొంతం చేసుకున్నారు. నెంబర్ 1, దీని గురించి చెప్పాల్సిన పనే లేదు, నాకు మీకు మొత్తం ప్రపంచానికి తెలుసు, కోహినూర్ డైమండ్. ఇప్పుడు చెప్పు రాజా, వీళ్ళకి దేవుడు సిగ్గు ఎగ్గు లాంటి పదార్థాలు ఏమీ పెట్టలేదా శరీరంలో? ప్రపంచమంతా బానిసత్వం పోయి ప్రజాస్వామ్యం వచ్చాక ఎవరి వస్తువులు వారికి అప్పగించాలి కదా బేతాళ. 1970 యునెస్కో కన్వెన్షన్ ప్రకారం 1970కి ముందు లీగల్ గా అయితేనేమి ఇల్లీగల్ గా అయితేనేమి ఎవరెవరు ఏమేమి దోచుకున్నారో అది తిరిగి ఇవ్వడం అనేది దోచుకున్న వాడి ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. 1970 తర్వాత ఏం దోచుకున్నా మేము తిరిగి ఇప్పిస్తామని యునెస్కో చెప్తుంది. ఇదే ఈ యునెస్కో కన్వెన్షన్ సారాంశం. అంటే ఈ వస్తువులేవి తిరిగి వచ్చే అవకాశమే లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. Like and subscribe.